తర్వాత ఈ పూజ చేస్తే ఈ పత్రము, పుష్పము, ఫలము, తోయము ఇవన్నీ మన పరమాత్మకి భక్తి శ్రద్ధలతో ఏమీ ఆశించకుండా మనం సమర్పించినప్పుడు ఏమవుతుందంటే ఒక స్టేజ్ అంటే ఒకటే మెట్టు ఎక్కుతాం అంతే, కానీ మోక్షం రాదు. అంటే ఏమవుతుంది, ఈ జన్మ కంటే కొంచెం బెటర్ జన్మ దొరుకుతుంది. అర్థమైంది? బెటర్ జన్మ అంటే కొంచెం ఉత్తమమైన జన్మ. కానీ నీకేం కావాలి మరి? ఉత్తమమైన జన్మ కావాలన్నా మోక్షం కావాలన్నా? ఉత్తమమైన జన్మ వచ్చిందనుకో ఒకవేళ, ఇప్పుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం, నువ్వు పరమాత్మకి ఏది సమర్పించిన, పరమాత్మ ఇందాకనే మీరందరూ చెప్పిండ్రు, భగవంతుడు ఎవరికని చెప్పిండు? ఆత్మస్వరూపం అని చెప్పిండు. మరి పత్రం, పుష్పం, ఫలం, తోయం మీరు ఆత్మకి ఇస్తున్నా, ఎవరికి ఇస్తుండు? భగవంతుడు ఆత్మస్వరూపుడు, మనం విగ్రహానికి ఇస్తున్నాం. ఇది ఒకటి. కానీ ఆ విగ్రహంలో మీరు భగవంతుని రూపాన్ని చూస్తున్నాము అనుకుంటున్నారు. అంటే మెల్లిమెల్లిగా ఎక్కాలనుకుంటున్నారు. కత్తిరి ఏం చేసిండు, మెల్లగా తొందరగా ఎక్కుదాం పదా అని చెప్పి ఇట్లా తీసుకోవచ్చు. మంచిగా వినాలి, ఏది తప్పు కాదు, కాకపోతే మెల్లగా వస్తారు. సరే, ఉత్తమమైన జన్మ మనకి ఇవన్నీ పూజల ద్వారా వచ్చిందనుకోండి. పూజలు చేసినాం, వ్రతాలు చేసినాం, హోమాలు చేసినాం, జపం చేసినాం, ఇంకా ఏమో చేసినాం, మంచిగా జన్మ వస్తుంది. ఇంకోటి కొత్త జన్మ మంచిది వస్తుంది. ఆ కొత్త జన్మ ఉత్తమమైన జన్మ వచ్చినప్పుడు మనకేమొస్తుంది అంటే అహంకారం వస్తుంది. రాదు అన్నో చేతిలో వస్తుంది. నేను జన్మ గురించి అడిగిన, ఇప్పుడు నేను ఏమన్నా అహంకారం జన్మ మనకు వస్తే అహంకారం వస్తుంది అంటున్నారా? అహంకారం రాదు అన్నో చేతిలో వస్తుంది. మరి అహంకారం వచ్చినప్పుడు మనం ఎటువైపు పోతాం? చెడు వైపు పోతాం. అవునా కాదు? చెడు వైపు పోయినప్పుడు ఉత్తమమైనది జన్మెట్టు కొట్టకపోయింది, పోయిందా ఉన్నదా? అందుకే అంతగా ఆలోచించి చెప్పిందండి, ఉత్తమమైన జన్మ కోసం పాకులాడకు, మోక్షం కోసం పాకులాడు అన్నాడు. మరి పత్రము ఇప్పుడు ఆ చెట్టు నుంచి తెచ్చి పెట్టిన ఆకు వల్ల ఒక మెట్టు ఎక్కుతావు, అది నువ్వు భక్తితో, అనన్య భక్తితో. సరే, మరి అసలు పత్రం అంటే భగవంతుడి ఎందుకు అడిగిండు నన్ను అని నువ్వు దీర్ఘంగా లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే, నన్ను పెట్టుమన్నది పత్రం కాదు, ఆకు కాదు, నా మనస్సుని సమర్పించమన్నాడు అని ఎప్పుడైతే నిజమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు నిజమైన పూజ చేసినావు. అది నీకు ఉత్తమమైన జన్మనివ్వది కాదు, జ్ఞానాన్ని ఇస్తుంది. మంచిగా వినండి, మళ్ళా అడుగుతుంది, చెప్పకపోతే కట్టే పడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే భగవంతుడు భగవద్గీతలో పత్రం, పుష్పం అడిగని చెప్పి అందరు పత్రాలు ఇస్తుండ్రు, పుష్పాలు ఇస్తున్నారు. ఎవరికి? విగ్రహాన్ని. మరి భగవంతుడు ఏమని చెప్పిండు భగవద్గీతలో? నేను ఆత్మస్వరూపాన్ని అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఎవరికి ఇవ్వాలి? ఆత్మకి ఇవ్వాలి. ఆత్మని చేరుకోవాలంటే నీ మనస్సుని మైల లేకుండా చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆత్మ దగ్గరికి వెళ్ళే తోవలో ఏమవుతుందంటే నీ మనస్సుని కడిగేయబడుతుంది శ్వాస ద్వారా. అంటే ఎప్పుడైతే మన మనస్సు అనేది చంచలంగా ఆకులాగా కొట్టుకుంటుంటుందో, ఆకు ఎలా చెట్టుకి కొట్టుకుంటుందో మన మనస్సు కూడా అలా కొట్టుకుంటుంటుందా లేదా అమ్మ? అందుకనే భగవంతుడు ఏమడుగుతుందంటే, ఈ ఆకు నేనే కదా ఇచ్చింది, నేను ఈ ఆకును అడిగినా, నీకు ఆ మాత్రం తెలివి లేదా అని చెప్పి భగవంతుడు ఈ ఆకుని కాదు మనం అడిగింది, పత్రము అంటే మన అంతరంగంలో ఉన్న చంచలంగా పరిగెత్తుతున్న మన మనస్సుని అడిగిండు మనస్సుని. కానీ మైలగా ఉంది కదా, భగవంతునికి మైలని ఇస్తామా? ఇవ్వకూడదు. మరి ఏ ఏ యొక్క మనస్సుని అడిగిందంటే ప్రయతాత్మనః అంటే నిర్మలమైన మనస్సుని అడిగింది. పత్రం అంటే ఇది. ఆ ఆకు పెడితే ఒక జన్మ మెట్టెక్కుతాం, మరి ఈ ఆకు పెడితే మోక్ష జన్మ లేదు. అందుకని నిర్మలమైన మనస్సుని సమర్పించాలంటే మన
లోపల. ఇందాక విశ్వామిత్రుడు మనసు ఎక్కడుందో కనిపెట్టలేదా? మరి అప్పుడే కనిపెట్టిందని చెప్పినా కూడా ఎక్కడుందో చెప్తలేంటే ఇక్కడనే ఉందంటే ఎక్కడ అంటే మన లోపల, ఎవరికి వారి లోపల. అందుకనే విశ్వామిత్రుని స్టోరీ ఎందుకు చెప్పానండి మీకు? మనస్సులో కోపం వస్తుంది, ఆ మనసు ఎక్కడుంది? అంతరంగంలో. అంటే అంతరంగంలోనే మన యొక్క గుణాలు ఉన్నాయి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? అది ఎక్కడుంటే ఇప్పుడు భగవద్గీత క్లాస్ ఇక్కడికి చెప్పాలంటే నేను ఇక్కడికి రావాలి. నేను అక్కడనే ఉండి ఇక్కడ చెప్తే సగం వింటారు, సగం వినారు. అది జూమ్ 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 లాగానే ఉంటుంది. జూమ్ క్లాస్కి రియల్ క్లాస్కి తేడా ఉంటుందండి. ఉంటుందా ఉండదు? అందుకనే ఇక్కడ మనకేమి మనసు ఎక్కడుంది, మనం అక్కడికి వెళ్ళాలి దాన్ని అడగడానికి. ఇప్పుడు రూమ్ ఇక్కడ ఉంది, ఇది అడగాలి, అక్కడికి నువ్వు వెళ్తావు, అది నీ దగ్గరికి వస్తుందా? అక్కడికే మనం వెళ్ళాలి. ఇప్పుడు మనసు దగ్గరికి వెళ్ళాలన్నా అద్దా? మనసు ఎక్కడుంది? మన లోపలనే, మన దగ్గర కాదండి, మన లోపలే ఉంది. అంతరేంద్రియము, అంతర ఇంద్రియము, మన అంతరంగంలో ఉన్న ఇంద్రియము మనస్సు. ఆ మనస్సు మన లోపల ఉంది కాబట్టి నువ్వు లోపలికి పోవాలి. ఇగో భగవంతుడు తింపి 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 మళ్ళీ నేటికి తీసుకొచ్చిండు, ధ్యానం దగ్గరికి తీసుకొచ్చిండు. అంటే మనస్సు లోపల ఉంది కాబట్టి ఆ మనస్సుని శ్వాస మీద ధ్యాస ద్వారా మైలని పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మైలని పోగొట్టే శక్తి శ్వాసకి మాత్రమే ఉంది కాబట్టి అప్పుడు శ్వాస మీద ధ్యాస ద్వారా మనస్సులో ఉన్న ఆ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ మాలిన్యం పోతుంది. మాలిన్యం పోయినప్పుడు ఆ స్వచ్ఛమైన మనస్సుని మనం పరమాత్మకి సమర్పించినప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ఆ తోవలో ఈ సాధనలో మనం వెళ్తున్న సాధనలో రోజు కొంచెం, ఒకరోజు కామం, ఒకరోజు క్రోధం, ఇలా పోగొట్టుకున్న మార్గంలో ఈ తోవలో మనకి జ్ఞానం వస్తుంది. ఓ నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఆత్మస్వరూపాన్ని జ్ఞానం వచ్చినప్పుడు మైల మొత్తం పోతుంది. అప్పుడు ఆ స్వచ్ఛమైన మనస్సుని, బుద్ధిని, పుష్పం అంటే బుద్ధి గుర్తుంటాం. చూడండి, ఇది మొగ్గ, ఇది రేపు పూసింది అనుకో, దాన్ని ఏమంటాం? వికసించింది అంటాం. పూయడం కాదు, ఏమంటాం? వికసించింది. ఈరోజు గులాబీ పువ్వు పూసింది అంటాం, కానీ దాన్ని ఒరిజినల్ వికసించింది. అంటే మన బుద్ధిని కూడా ఎప్పుడైతే మైల మొత్తం తీసేస్తామో, మనసు స్వచ్ఛమవుతుందో అప్పుడు బుద్ధి కూడా వికసిస్తుంది. ఇప్పుడు పత్రం అంటే మనసు, పుష్పం అంటే బుద్ధి. చూడండి ఎంత ఈజీగా అడగడండి భగవంతుడు. ఆయన నీ వాడు కావాలంటే ఆకు తెంపి ఇస్తే అవుతాడా? ఇప్పుడు మాట్లాడండి, ఆకు తెంపి ఇస్తే అవుతాడా? కొంచెం జన్మ మంచిది ఇస్తాడు, కానీ ఆయన నీవాడు కాదు. దానికి ఫలితం ఉంది, చెప్తున్నా. మీరు మళ్ళీ తప్పుగా అపార్థం చేసుకోవద్దు, నేను మంచిగా గటే చెప్తున్నా. మనకి అది ఇస్తే కొంచెమే, ఇంత ఒక మెట్టు ఇట్లా ఎక్కువ అంటాడు అంతే. కానీ ఆ మెట్టు ఎక్కినవో లేదో మనం మొత్తం కిందికి వచ్చి పడిపోతాడు. అహంకారం కథం పాపాల వైపు పోతాడు. మళ్ళీ ఏమైంది? ఉత్తమమైన జన్మపై ఘోరమైన జన్మం తెచ్చుకుంటున్నాం. అందుకనే అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి? మనసు. దాన్ని కడగాలి. అది కడిగే ఆయుధం శ్వాస. ఈ ఊపిరి, ఊపిరితో ఉండాలి. ఓలతో ఉండదు, గోడలద్దు, కొడకద్దు. అలా ఏమైనా పని చెప్తే వేయి, భూమి వెళ్తే తిను, నీ ఊపిరితో నువ్వు కథం కేర్ కథం దుకాణం బంద్. అంతే అంతే ఉండాలి. అంతే ఉంటే లోలే ఉండదు కదా, స్వర్గం ఉంటుంది ఇంకా. అలా మనకి పత్రమైంది, పుష్పమైంది. ఇప్పుడు ఫలం దగ్గరికి వెళ్తాం. అప్పుడే చెప్పేసి ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫలం అంటే మనం ఏం చేస్తున్నాం? మంచిగా పండ్లు తీసుకుపోయిస్తున్నాం, యాపిల్ పండు వేస్తున్నాం, అరటి పండు వేస్తున్నాం, అన్ని పండ్లు వేస్తున్నాం. మళ్ళీ అవన్నీ ఇచ్చింది ఆయననే. అది తేవడం పెద్ద సమస్య ఏం కాదు కదా. నువ్వు కష్టపడాలి. మనస్సుని మైల తీసేయాలంటే కష్టపడుతున్నామా లేదా? అంటే మన పిల్లలు కూడా ఒక స్టేజ్కి రావాలంటే పిల్లలు మంచిగా కష్టపడి సాధించాలని మనం కోరుకుంటున్నామా లేదా మేడం? అవును. మన పిల్లలు కూడా మంచి కావాలంటే ఫస్ట్ కష్టపడాలని అనుకుంటున్నామా లేదా? కానీ ఆ దొంగతనం చేసి, ఈ దొంగతనం చేసి మంచి కావాలనుకుంటున్నామా?
భగవంతుడు కూడా ఈజీగా వచ్చే ఈ చెట్టు నుంచి వచ్చి ఈ ఆకులు ఇస్తే నేనెందుకు దర్శనం ఇస్తా అంటాడు దేవుడు. ఈజీగా వచ్చేది కాదు, నా బిడ్డ కూడా కష్టపడాలి, ఆ కష్టంలోనే వాడికి సుఖం తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. అందుకని మనస్సుని కడగడానికి సాధన చేస్తే, ధ్యానంలో కూర్చుంటే చేయగా 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 మనస్సు కడిగేయబడుతుంది. మనసు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో బుద్ధి ఏంటంటే వికసిస్తుంది. ఈ రెండు వికసించిన తర్వాత ఏమంటాడు భగవంతుడు, ఈ రెండు మనసు అడిగిండు, బుద్ధి అడిగిండు, తర్వాత పండు ఎందుకు అడుగుతాడని అప్పుడు నీకే జ్ఞానోదయం అవుతుంది. ఏ పండు అడిగిండు? నేను ప్రతిరోజు బద్ధకస్తునిగా ఉండకుండా రోజు పని చేయాలి, ప్రతిరోజు పని చేయాలి. ఏ పని ఎంత శాతం అయితే అంత పని కాకుండా ఖచ్చితంగా చేయాలి. కర్మ చేయాలి కానీ అకర్ముడిగా ఉండద్దు అంటున్నాడు గీతలు. భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకి? నువ్వు బిడ్డ తప్పకుండా పని చేయాలి, ఆ పని చేసిన ఫలితం, ఆ ఫలం అడిగింది. పని మాత్రం చేయు, అది నీ పని, కానీ పని చేయకుండా కూడా ఉండకూడదు. అప్పుడు ఆ ఫలితాన్ని పరమాత్మకి సమర్పిస్తే ఆ యొక్క ఫలితము నీకు మూడింతలుగా తిరిగి వస్తుంది అని చెప్పి మనం ఏం చేస్తాం? కర్మలు చేస్తాం, ఫలితాన్ని ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటూ కూర్చుంటాం. అది వస్తుందో రాదో కూడా తెలియదు. చూడాలి, ఇది అడిగింది. నువ్వు ఏ పని పెట్టాల్సిన అవసరమే లేదు, ఆకలి ఉన్నోనికి పెట్టు కడుపులకి, కానీ భగవంతునికి అవసరం లేదు. నువ్వు చేసిన కర్మ ఫలం ఇందాక నుంచి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈరోజు నిజమైన కర్మ ఇది అంటే ఆత్మకి సంబంధించిన నిజమైన కర్మ ఎందుకంటే మేడం, ఆత్మ నిత్యమైంది, సత్యమైంది, నిజమైంది కాబట్టి, ఎప్పటికీ ఉండేది కాబట్టి దానికి సంబంధించిన కర్మ కదా ఇది. అర్థమవుతుందా మేడం? భోజనం పెట్టి శరీరానికి ఉంటుందా? మళ్ళీ పోతాడు కదా, ఇప్పుడు కడుపు నిండుతాడు. రాత్రి అయితే ఈ మేడం మధ్య మరుస్తాం, వండుకొని తింటాము, అంటే ఇది మాయమయ్యేది, ఇది కరిగిపోయేది. కానీ ఆత్మ కరిగిపోయేది కాదు, దానికి సంబంధించిన జ్ఞానం కూడా కరిగిపోయేది కాదు. కాబట్టి ఇది నిజమైన కర్మ. అర్థమైందా? ఈ కర్మ పుణ్యాన్ని ఇస్తుంది, ఈ కర్మ మోక్షాన్ని ఇస్తుంది. మరి ఆత్మ దగ్గర, ఆత్మ పాఠాలు నేర్చుకునే దగ్గర ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో అది కూడా ఆత్మకు సంబంధించిన కర్మే అవుతుంది. ఆత్మ క్లాసులు నడక దగ్గర అన్నదానం చేసినామనుకో అది పుణ్యం కిందికి పడుతుంది, గుర్తుంచుకోండి. అది పుణ్యం కిందికి. ఇప్పుడు ఒక గుడిలో నువ్వు అన్నదానం చేసినామనుకో అది పుణ్యం కిందికి వస్తుంది. అదే గుడిలో నువ్వు క్లాస్ పెట్టి, అక్కడ నువ్వు ఆత్మజ్ఞానానికి సంబంధించిన క్లాస్ పెట్టి అక్కడ భోజనం పెట్టినావు అనుకో అది మోక్ష కర్మ అవుతుంది. అడగకపోతే, నువ్వు అడుక్కోకపోతే, అంటే ఆశించకపోతే. పత్రమైంది, పుష్పమైంది, ఫలమైంది. ఫలం ఇప్పుడు ఏ పండిస్తారు? కర్మఫలం. కర్మఫలం ఇస్తాము. కర్మఫలం, మనం చేసిన పని ఫలితం ఇవ్వాలి. ఫలం కర్మఫలం. కర్మఫలం. పత్రం అంటే మనస్సు, పుష్పం అంటే బుద్ధి, ఫలం అంటే కర్మఫలం. నీరు అంటే కర్మ చేస్తే వస్తుందే చెమట, రంధ్రాల నుంచి వస్తుందే చెమట. ఆ చెమటను అడిగి తోయమని. బోరింగ్లకి వెళ్ళి ఓళ్ళకన్నా నీళ్ళు వస్తాయి, నల్లలకి వెళ్ళి ఓళ్ళకన్నా నీళ్ళు వస్తాయి, బావిలకి వెళ్ళి అందరికి వస్తాయి. కానీ కష్టంతో వచ్చే చెమట ఉందే, వేద రంధ్రాల నుంచి వచ్చే చెమట, కష్టపడి వచ్చే చెమట నిజమైన తోయం అన్నారు. చూడండి, అంత ఏ రోగం రాదు. అంత చెమటతో కష్టంతో చేసిన అది. 1 రూపాయి నువ్వు దానం చేసిన 1,00,000 రూపాయలు దానం చేసినందుకు సమానం అని చెప్పి కష్టంతో చేసింది. ఈ ఫ్యాన్ కింద కూర్చొని టేబుల్ కింద చేతి పెట్టి లంచం తీసుకొని ఆడు 1,00,000 ఇచ్చిన రూపాయితో సమానం. అర్థమైంది?
అందుకనే డబ్బు ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు. అదే పాకశుద్ధి అన్నాం కదా ఇప్పుడు. పాకశుద్ధి అంటే డబ్బుని ఏ విధంగా సంపాదించి నువ్వు దానాలు చేస్తున్నావు. దానం నీ ఖాతాలో పడాలంటే అది ఏ రూపంలో వచ్చింది కదా అవసరం. అందుకని పత్రం పుష్ప ఫలం తోయం. అందుకని ఈ చెమట నుంచి వచ్చే నీరు నీ ఆత్మలింగానికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఉంటుంది ఆత్మలింగం హృదయంలో. ఈ తోయంతో ఈ నీరుతో ఇక్కడ ఉన్న లింగానికి అభిషేకం అంటే కష్టపడి పని చేయు. అందుకని కర్మ బుద్ధితో చెప్పమ్మా, చెప్తుంటే నేను వాడుతున్నాను. చెప్తాను ఇలా లొంతుంటారండి మనకి. ఇక్కడ మనకి బొట్టన వేలు కట్టేంత లొంతుంటారు. గుడ్డ ఇట్లా పెట్టాలి. శశాంక్ దా కొంచెం అన్ని లేపాలా మరి. ఎందుకమ్మా అవును, కానీ మనం చేసినానికి మొగోళ్ళు తేడా ఉంటారు కదా. అంటే వాళ్ళకి అర్థమవుతుంది. లేవకపోయాడు అది ఇదండి ఇల్లుందా. అందులో మనకి ఆత్మ యొక్క కేంద్ర బిందువు. ఇందులో మన ఆత్మ ఉంటుందండి, కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అర్థమైందా? అంటే ఇందాక చెప్పాడు కదా, సర్వభూతం చేస్తున్నాను, అందరిలో నేను ఉన్నాను. కానీ ఎక్కడున్నాను? ఆత్మకి ఒక హృదయం ఉంటుంది, శరీరానికి గుండె ఉంటుంది.